లక్ష్యం సమాజహితం నేను మీ ప్రవళిక. బీజేపీ సీనియర్ నాయకులు తాండూరు నియోజకవర్గ అభ్యర్థి రమేష్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. అసలు మీ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది రాజకీయ పరంగా? అంటే నేను ఇంటర్మీడియట్ నుంచి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని పీజీ పూర్తయ్యేంత వరకు కూడా దాదాపుగా ఫుల్ టైం వర్క్ ఇచ్చి ఆర్గనైజేషన్ కోసం పనిచేయడం జరిగింది. అందులో స్టేట్ లెవెల్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలో అనేక రకాల ఒత్తిడులకు గురై చాలామంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో దాని విషయంలో ఆ కార్పొరేట్ కళాశాలల మీద ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్ల కోసం కానీ హాస్టల్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందులకు గురై చాలా సాధారణమైనటువంటి మధ్యతరగతి ఉన్నటువంటి విద్యార్థులు బయటికి చెప్పుకోలేక తీవ్రమైన ఇబ్బందులు గురై విద్యకు దూరమవుతున్న సందర్భంలో కూడా దాన్ని స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి విద్యార్థి శ్రేయస్సు కోసం ఆ రోజు చేసిన ఉద్యమాలు, ఆ రోజు మేము వహించినటువంటి నాయకత్వం ఇవాళ రాజకీయాలకు రావడం కోసము ఒక అవకాశం కల్పించిందండి. మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ సందర్భం గురించి చెప్తారా? అసలు బీజేపీలో ఉంటూ తెలంగాణ కోసం ఎంతో కృషి చేశారు. పార్టీ నాయకుడిగా ఉన్న తర్వాత సొంతంగా కళాశాలలు స్థాపించి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఇక్కడ తాండూరు నియోజకవర్గ కన్వీనర్గా, అదేవిధంగా వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తూనే తెలంగాణ విద్యావంతుల వేదికకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ ఒక ఆవశ్యకత, అంటే దాదాపుగా ఇక్కడ తాండూరు అనేటటువంటి ఒక విభిన్నమైనటువంటి ప్రాంతం ఇది. అనేక రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. అయితే వాళ్ళ లోపల ఈ స్వరాష్ట్ర కాంక్ష, అంటే ఈ యొక్క ఉద్యమ నిర్మాణంలో మేము సైతం పనిచేయాలనేటటువంటి ఒక జీల్ తక్కువ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళందరినీ చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో మేము సైతం పనిచేయాలి, ఎందుకోసము ఈ వలస పాలకులు మన మీద చేస్తున్నటువంటి దోపిడీ కావచ్చు, అణచివేత కావచ్చు, వీటన్నిటిని పట్ల అవగాహన కల్పించి ఆ రోజు చిన్న చిన్న సెమినార్లు కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వీళ్ళన్నిటి మధ్యలో ఒక కోఆర్డినేట్ చేస్తూ ఒక ఉద్యమ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా మా వెంట నడిచి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావడం జరిగింది. ఆ సిద్ధించిన తెలంగాణ తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మీరు ఒక ఇన్స్టిట్యూట్లు స్థాపించారు చాలామందికి విద్యాదానం చేయడం కోసమని. ఇప్పుడు మీరు అంటే రాజకీయాల్లోకి ఏ విధంగా ఆకర్షితులయ్యారు అసలు ప్రజాసేవ వైపు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, మీరే మొదటివారా? ముందు పెద్దగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు మాది. సాధారణమైనటువంటి రైతు కుటుంబం. ఒక చిన్న సన్నకారు రైతు మా నాన్న. అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని మళ్ళీ ఇటువైపు వచ్చి స్థిరపడి రాజకీయాలకు రావడం అనేటటువంటి ఒక ఏదైతే జరిగిందో ఇదంతా కూడా అంటే నేను విద్యార్థి దశలో ఒక నాయకత్వం వహించినటువంటి ఆ నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీలో పనిచేయడము, అదేవిధంగా ఆ జాతీయ భావాలు కలిగినాయి కాబట్టి నాకు షూట్ అయినటువంటి పార్టీ బీజేపీ కాబట్టి అలాంటి పార్టీలో నేను రాణించగలుగుతాననేటటువంటి విశ్వాసంతో బీజేపీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యం అంతా కూడా చాలామందికి ఈరోజు నాయకత్వ అవకాశాలు కల్పించింది. చాలామంది నాయకులను చేసింది తెలంగాణ ఉద్యమం. అయితే దాంట్లో భాగంగానే ఈ పోరాటం చేత ఈ ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న సందర్భంలో యాదృచ్ఛికంగా ఈరోజు రాజకీయాలకు క్రియాశీల రాజకీయాలకు రావడం జరిగింది. ఇక్కడ తాండూరు ఎక్కువగా ఉన్నాయి, అసలు వెళ్ళే రోడ్డు కూడా అసలు కన్వీనియంట్గా లేదు. దీనికోసం మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు? అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో, అదేవిధంగా కర్ణాటక ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ తాండూరు నియోజకవర్గం అంతా కూడా దాదాపుగా రోడ్లు లేకుండా, ఈ యొక్క వంతెనలు లేకుండా, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి 110 కిలోమీటర్ల దూరం దాదాపుగా 4:30-5 గంటల సమయం పడుతుంది. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా అత్యవసరపడి హైదరాబాద్కి వెళ్ళాలన్నా
ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు గురై మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి తాండూరు నియోజకవర్గానికి. దీని మీద అనేక ఉద్యమాలు చేసినాం భారతీయ జనతా పార్టీగా. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పైన కావచ్చు, మేము నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాంతం పట్ల ప్రాంతేతరులు ప్రజాప్రతినిధులుగా కొనసాగడం వల్ల, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనేటటువంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇది దశాబ్దాల కాలంగా ఈ సమస్యలతోటి సతమతమవుతా ఉన్నది తాండూరు నియోజకవర్గం. ఇంకొక విషయం మీకు తెలియాల్సింది అంటే, తాండూరు నియోజకవర్గంలో ప్రతి మండల్లో సహజ వనరులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నాపరాతి నుంచి కావచ్చు, అదేవిధంగా బెంటోనెట్ కావచ్చు, శుద్ధ అంటారు ఇక్కడ. అయితే అదేవిధంగా యాలల్ మండల్ తీసుకుంటే ఇసుక నుంచి, ఇటు బషీరాబాద్ మండలం నుంచి తీసుకుంటే నాపరాతికి సంబంధించినటువంటి ఇది తట్టెపల్లి ఆ ప్రాంతం నుంచి లాటరేట్ ఎర్రమట్టి కూడా, దాని నుంచి కూడా పెద్ద ఎత్తున రెవెన్యూ లభిస్తుంది. ఈ రెవెన్యూ అంతా కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో, మిగతా నియోజకవర్గాల కంటే కూడా తాండూరు నుంచి వెళ్ళేటటువంటి రెవెన్యూ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇంత కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఈ తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ఇక్కడి నిధులు ఇక్కడే కేటాయించి అభివృద్ధి చెందించడానికి అవకాశం ఉన్నా కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం చేత, ఈ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పరచాలనేటటువంటి ఆలోచన లేకపోవడం వల్ల ఇది అభివృద్ధికి దూరంగా వెనుకబడతానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చదువుకోవడానికి వెళ్ళిన రోడ్ అనేది మెయిన్. అసలు చాలా టైం పడుతుంది అసలు జర్నీ కోసమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అంటారు? అసలు ఈ రోడ్డు సమస్య వల్ల నెలకి 2 లేదా 3 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇది యాక్సిడెంట్ వల్ల అవుతున్న మరణాలుగా ఈరోజు రికార్డులలో నమోదవుతున్నాయి. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే, ఇక్కడ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి నాయకుల వల్లనే ఆ ప్రాణాలు నష్టపోతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి హత్యల కిందనే భావించాలి. ఎందుకనంటే ఒక ప్రాణం పోతే మరొకరు ఈ యొక్క సమస్య వల్ల మరే ప్రాణం కూడా పోవద్దనేటటువంటి ముందు చూపు లేనటువంటి నాయకులు ఉన్నారు. ఎక్కడ కూడా ఆ గుంతలమయమైనటువంటి రోడ్లని బాగు చేసి యాక్సిడెంట్లకు అవకాశం లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా నిర్మాణం చేయడానికి అవకాశం ఉన్నా కూడా అటువైపు కనీసం ఆలోచన చేయకపోవడం, ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితులలో ఇది నాయకత్వ లోపం కారణంగానే జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం మీద ప్రేమ లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు సాల్వ్ అవుతలేవు. ఇవి ఎలా అందుతున్నాయంటారు ప్రజలకి? గత ఎన్నికల్లో చూసుకుంటే కేసీఆర్ గారు ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాము, హాస్పిటల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. అది ఇంకా అవ్వలేదు. దానికోసం మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు? అది మొన్న జరిగినటువంటి మేనిఫెస్టోలో కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో స్వయాన కేసీఆర్ గారే తాండూరుకే మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే మిగతా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు చేస్తారని చెప్పేసి అన్నారు. ఎన్నికల అనంతరం గెలిచిన తర్వాత ఈ రోజు వరకు తాండూరు రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఇంకో ప్రాంతానికి తరలించారు తప్ప ఈ ప్రాంతంలో ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి కూడా లేదు. ఇక్కడ ఇస్తున్నాయి మైనింగ్ జరుగుతుంది, దీనివల్ల పొల్యూషన్ ఏర్పడి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ అధికారులు కానివ్వండి, పొలిటికల్ నుంచి కానివ్వండి? చెప్పేసి పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఇంత పొల్యూషన్ అని చెప్పేసి నిర్ధారణ చేసి వెళ్ళిపోయిన సందర్భాలనే తప్ప దానికోసం నివారణ చర్యలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనేక భారీ పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల యొక్క కాంట్రిబ్యూషన్ తోటైనా దీన్ని ఏ రకంగా మనం అధిగమించాలనేటటువంటి ప్రయత్నాలు ఇంతవరకు చేయకపోవడం. అదేవిధంగా తాండూరుకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే బైపాస్ రోడ్ ఈ పాటికి పూర్తి కావాల్సినటువంటి అవసరం ఇక్కడ. ఎందుకంటే వేల సంఖ్యలలో లారీలు రోజు ప్రయాణం జరుగుతుంది. ఆ లారీల ప్రయాణం కనుక ఒకవేళ తాండూరు మధ్యలో నుంచి కాకుండా బైపాస్ రోడ్ నుంచి కనుక వెళ్ళిపోతే కొంతవరకు తాండూరు ప్రాంతానికి పొల్యూషన్ బారి నుంచి కొంచెం తప్పించుకున్న వాళ్ళ మొత్తం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాపరాతి యూనిట్లు ఏవైతున్నాయో పాలిషింగ్ యూనిట్స్ అని ఉంటాయి, అవి దాదాపుగా మున్సిపల్ లిమిట్స్లోనే టౌన్లో చాలా గల్లీలలో కూడా ఇప్పటికి ఇంకా అనుకున్న నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని చాలా సందర్భాలలో వాళ్ళకు ఇండస్ట్రియల్ జోన్ మేము వేరే దగ్గరకు హబ్ లాగా క్రియేట్ చేసి అక్కడ పంపిస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయకపోవడం ఇంకా అదే రకమైనటువంటి కొనసాగుతూ ఉంది. ఏదైతే పాలిషింగ్ యూనిట్లో పాలిష్ చేసిన తర్వాత ఏర్పడేటువంటి ఆ వేస్టేజీ వాటర్, అంటే దాంట్లో మొత్తం డస్ట్ మిక్స్ అయినటువంటి వాటర్ ఏదైతుందో అది చున్నపు నీరు,
అదంతా కూడా రోడ్ల పక్కన వారేయడం వల్ల అది మొత్తం ఎండిపోయి లారీలు బస్సులు వెహికల్ అవన్నీ పోయిన తర్వాత అది దుమ్ముగా మారి ఈరోజు పొల్యూషన్లో మిక్స్ అయిపోయి అనేక రకాలైనటువంటి అనారోగ్యం పాలవుతున్నారు. ఇది ఆస్తమా కావచ్చు, ఆ గుండె జబ్బులు కావచ్చు, బీపీ, షుగర్ లాంటివి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రాంతాలు దాదాపుగా అన్ని మండలాల నుంచి పొద్దున్న లేస్తే తాండూరు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళందరికీ. తాండూరు వస్తే కానీ వాళ్ళ యొక్క జీవనం కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ గుంతలమైనటువంటి రోడ్లను దాటుకొని ఈ పొల్యూషన్ బారిన పడి ఈ అనారోగ్యం పాలై ఇంటికి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ నాయకుడు కూడా దాన్ని అధిగమించాలి, దీని నుంచి ఈ ప్రజలంతా కూడా విముక్తులను చేయాలనేటటువంటి ఆలోచన లేకపోవడమే మా అందరి బాధ. తాండూరు నియోజకవర్గం మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి చేరుకొని ఎంతోమంది ప్రజల ద్వారా గుర్తింపు పొందిన ఒక ప్రజానాయకుడిగా పేరు పొందారు. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ రేస్లో మీ పేరు వినిపిస్తుంది. ఒక సామాన్య కార్యకర్త ఒక బలమైన లీడర్గా ఎదగాలంటే ఏం చేయాలి అసలు? అదే ఏ పార్టీ అయినా కూడా నాయకునిగా ఎదగాలి, కార్యకర్త నుంచి నాయకునిగా ఎదగాలన్నప్పుడు ఒక అల్టిమేట్గా మనకు ఒక గోల్ అనేది ఉండాలి. అంటే నేను నాయకుడిగా ఎదగాలనేటటువంటి కాంక్షతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాజిక విషయాల పట్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి సమస్య పట్ల అవగాహన ఉండి ప్రభుత్వం వైపు కానీ అదే పార్టీలో కానీ అధిష్టానాన్ని కానీ తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాలనేటటువంటి ఒక కసితో ముందుకు సాగితే కనుక ఖచ్చితంగా నాయకులు అవుతాం. ఈరోజు చాలా సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అనేక మంది వ్యక్తులు, చాలామంది కూడా కింది స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైనటువంటి గుర్తింపు అయినటువంటి నాయకులను మనం చూస్తూ ఉన్నాం. అది నేను నా పర్సనల్ ఒకటే నేనేం ఫీల్ అవుతానంటే, కార్యకర్త అనేవాడు నాయకుడు అంటే ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుని పంచాన ఉంటూ మనకు అంటే ఒక విజన్ క్రియేట్ చేసుకొని, అంటే భవిష్యత్తులో నేను ఇట్లా కావాలి, నేను ఈ పలానా పార్టీలో ఈ సిద్ధాంతాలకు నేను అనుగుణంగా ఉండగలుగుతా, ఈ సిద్ధాంతాలకు నేను కట్టుబడి పనిచేయగలుగుతా అనేటటువంటి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆ పార్టీలో కొనసాగుతూ ఆ సిద్ధాంతాలని పాటిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మళ్ళీ మధ్యలో ఒకసారి టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ బీజేపీకి వచ్చారు. దీనికి గల కారణం ఏంటంటారు? ఏంటంటే ఆ రోజు నేను అంటే బీజేపీలో నన్ను కింది స్థాయి కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు మంచి గుర్తింపించి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి పార్టీ తరపున నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ రోజు ఒకరిద్దరు వ్యక్తుల వల్ల అంటే నాకు పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసుకొని నాకు ఎవరైతే అనుకూలంగా ఉండి నా అనుచర వర్గం ఏదైతుందో వాళ్ళందరిపైన పోలీస్ కేసులు, క్రిమినల్ కేసులు పెట్టించి అంటే మా అధిష్టానానికి మా పైన అనేక రకాలైన అబద్ధాలని చెప్తూ మమ్మల్ని వీక్ చేసే పరిస్థితులలో, ఎటుపోలేని పరిస్థితులలో మేము పార్టీలో కొనసాగితే ఒక రకమైనటువంటి ఈ రకమైన ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందులని మేము ఎవరు చెప్పుకున్నా ఆ రోజు మా పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల ఆ రోజు ఒక 2-3 నెలల పాటు మేము పార్టీకి దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు కూడా వెరీ క్లియర్గా అంటే అవతల పార్టీకి వెళ్ళినప్పుడు కూడా మేము ఎందుకు వెళ్ళినాం, దేనికోసం వెళ్ళినాం, అక్కడ వేరే పదవులు ఆశించి కాదు, లేకుంటే ఇంకోటి ఆశించి కాదు, అక్కడ ఆ తాత్కాలికమైనటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ కొన్ని రోజులు ఎలక్షన్లో నిజంగానే మా నాయకత్వం మీద వాళ్ళకు నమ్మకం లేదు కాబట్టి మా అవసరం వాళ్ళకి లేదనుకున్నప్పుడు మేము దూరం ఉంటే సరే వాళ్ళకి లాభం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో మేము పక్క జరగడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా పార్టీలోకి రావడం జరిగింది, మళ్ళీ పార్టీని బలోపేతం చేయడం జరిగింది, అందరిని కలుపుకొని ఈరోజు దాదాపుగా కౌన్సిలర్లు 7 మంది కౌన్సిలర్లు గెలవడం జరిగింది. ఈరోజు తాండూరు నియోజకవర్గంలోనే భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేట్గా అంటే ఒక టీఆర్ఎస్ తర్వాత ప్రత్యామ్నాయ శక్తిగా నిజంగానే రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి వాతావరణాన్ని మాత్రం కల్పించినాం. ఇప్పుడు మీరు శక్తి అంటున్నారు కదా, రీసెంట్గా కొందరు వ్యాఖ్యలు చేశారు, అసలు టీఆర్ఎస్కి బీజేపీ ప్రత్యామ్నాయమే కాదు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లలో చూసినాం, 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని కాదని టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళందరూ వెళ్ళి ఈరోజు టీఆర్ఎస్లో చేరారు. కాబట్టి ప్రజలకు ఎక్కడ విశ్వాసం లేదు. ఈరోజు టీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ అనే విషయం ఎక్కడ కూడా వినబడట్లేదు, కనబడట్లేదు. ఈరోజు దేశవ్యాప్తంగానే ఈరోజు కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళకి నాయకుడు ఎవరు, జాతీయ స్థాయిలో ఎవరు నాయకుడు, ఏ రకమైనటువంటి విజన్ ఉంది కాంగ్రెస్కి అనేది ఇక్కడ కూడా క్లియర్ లేదు జనాలకి. ఎక్కడ కూడా జనాలకి విశ్వాసం లేదు. ఇప్పుడు బీజేపీ అనేటటువంటి ఒక పార్టీ జాతీయ స్థాయిలో మెజారిటీ రాష్ట్రాలలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈరోజు అనేక రకాలైన సంస్కరణలు తీసుకొస్తుంది. ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకుంటే 3 తలాక్ విషయం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు,
అదేవిధంగా మొన్న జరిగినటువంటి రామ మందిర నిర్మాణానికి సంబంధించిన తీర్పు కావచ్చు, ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, ఎక్కడ మత కలహాలు జరగకుండా, ఎక్కడ ఏ వర్గానికి ఇబ్బంది కలగకుండా ఒక సుస్థిరమైనటువంటి నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈరోజు మోడీ గారి ఒక జైత్రయాత్ర కొనసాగుతున్న సందర్భంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో రాబో రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయి అనేటటువంటి విశ్వాసాన్ని ప్రజల మధ్యలో మనం వింటా ఉన్నాం. ఆ విశ్వాసానికి నిదర్శనం ఏంటంటే మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, మొన్న జరిగినటువంటి హుజురాబాద్ ఎలక్షన్స్ కావచ్చు. ఈరోజు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈరోజు జనాలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మొన్న గమనించినాం మనం. అందుకోసమే మనం ఈరోజు ప్రత్యామ్నాయ శక్తిగా టీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే అనే విషయం చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు మతతత్వ పార్టీ అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. నిన్న కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు. అంటే అయోధ్య రాముడే రాముడా, భద్రాద్రి రాముడు రాముడు కాదా అని కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మైక్ ఉంది కదా, నేను మాట్లాడేది వింటున్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. ఇక్కడ రాముడు అనేటటువంటి వాడు మాత్రం వాస్తవం. భద్రాద్రి రాముడైనా, అయోధ్య రాముడైనా, ఇంకే రాముడే, అందరూ రాముడే అనేటటువంటి విషయం నిజం అనేటటువంటిది గ్రహించాలి. ఈరోజు కేవలం అంటే ఇక్కడ మీరు చెప్పింది మొన్న కేటీఆర్ గారు మాట్లాడారు, నాకు విషయం తెలిసి. అంటే కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి. ఈ ప్రాంతం మీద ఆయనకు అంటే కింది స్థాయి నుంచి ఎక్కడ ఎవరు ఎంత ఇబ్బంది పడ్డారు, ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ యొక్క అసలు చరిత్ర ఏంటి, ఈ తెలంగాణ కోసం ఎంతమంది ప్రాణాలొడ్డి పోరాడినరు, ఈ తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమం కాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనే దాదాపుకు 1000 పైగా ప్రాణాలొడ్డి పోరాడి తెచ్చుకున్నాడు తెలంగాణలో. ఈరోజు కేటీఆర్ గారు అహంకారపూరితంగా తన నాన్న పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయాలకు వచ్చి ఈరోజు ఈ రకమైనటువంటి అనేక రకాల అవాకులు చెవాకులు పలుకుతే దాన్ని వినే పరిస్థితుల్లో లేరు, జనాలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. కాబట్టి కొంచెం అవగాహన పెంచుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఈ రకమైనటువంటి భావోద్వేగాలకు గురి చేసేటటువంటి విషయాల పట్ల చాలా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంలో పార్టీ చేంజ్ అయ్యారని చెప్పారు కదా, మీరు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. అంటే మీరు డౌన్ అయినప్పుడు కూడా మీకు ఎవరైనా వెనకాల సపోర్ట్ ఉంటేనే మనం ఎప్పుడైనా ముందుకు వెళ్ళగలుగుతాం. మీకు బాగా సపోర్ట్ అందించే వ్యక్తి ఎవరు? కార్యకర్తలండి. డెఫినెట్గా నా ఎన్నుకునేటటువంటి అంటే నా తోబుట్టువులు అంటే మా అన్న తమ్ములు ఏ రకంగా నన్ను సపోర్ట్ చేస్తారో నా చుట్టూ ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నాకు ధైర్యం. వాళ్ళే నా వెన్నుముక, వాళ్ళే నాకు కాన్ఫిడెన్స్. కాబట్టి వాళ్ళు ఉన్నారనే ఒక ధైర్యంతో నేను కొండలనైనా ఢీకొంటా అనేటటువంటి సాహసం చేత ముందరికి వెళ్తున్నా అండి. డెఫినెట్గా నేను కింది స్థాయి నుంచి వచ్చిన, కానీ నేను ఒక స్థాయికి పోగలుగుతానంటే నమ్మకం కల్పించింది మాత్రం ముమ్మాటికి కార్యకర్తలే. కాబట్టి కార్యకర్తలు బలం ఉన్న రోజులు ఏ నాయకుడిని ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే బీజేపీతో కంపేర్ చేస్తే టీఆర్ఎస్ అధికారంలో ఎక్కువ మెజారిటీతో ఉంది. మరి వచ్చే ఎలక్షన్స్లో దీన్ని బలోపేతం చేసే దిశగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? డెఫినెట్గా ఈరోజు అనుకుంటున్న అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఏ ఊరికి పోయినా నాయకులు సర్పంచులు వాళ్ళే ఉన్నారని. గతంలో కాంగ్రెస్ కూడా ఈ రకంగా ఉండే పరిస్థితి. టీఆర్ఎస్ సంబంధించినటువంటి 5 మంది వేళ్ళు ఇట్లా లెక్కబెట్టి చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండే ఇదే తాండూరు ప్రాంతంలో. అట్లాంటిది ఈరోజు తెలంగాణ ఉద్యమం తర్వాత రకరకాల ఈక్వేషన్స్ తర్వాత టీఆర్ఎస్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు గుంపుగా కనబడుతుండొచ్చు జనాలు. కానీ రేపు మేము క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలనేటటువంటి విషయం ఈరోజు జనాలు గ్రహించారు. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మొదటి విజయం కూడా తాండూరులోనే గెలుస్తామనేటటువంటి పూర్తి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మీ మాటల్లో? నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేది ఈరోజు మానవ రూపంలో కనబడుతున్నటువంటి భగవంతునితో సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకు అనంటే ఈరోజు కలియుగం తర్వాత సత్యయుగంలో ఈరోజు ఏ రకమైనటువంటి విధానాలు ఉంటాయి, ఈ సమాజం ఏ రకంగా ఉంటుందనే దానికి నిదర్శనం ఈరోజు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి పరిపాలన తర్వాత ఒక దేశంలో కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు ఈరోజు సమాధానం నరేంద్ర మోడీ గారు.
చాలా సందర్భాలండి. ఒక నిజంగానే గర్వంగా ఈరోజు సినిమాలలో రకరకాలుగా ఎవరు పేరు చెప్తే అనేటటువంటి ఒక స్లోగన్, ఒక రకమైన డైలాగ్ ఎట్లుంటుందో నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలి. అట్లాంటి డైలాగ్స్ నిజంగానే ఎవరు పేరు చెప్తే, నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే ఈరోజు ప్రపంచ దేశాల యుద్ధాలు ఆగిపోతున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే ఈరోజు 2 దేశాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించబడుతూ ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, కుదేలైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఉవ్వెత్తున పైకెగుస్తున్నటువంటి సందర్భం. ఈరోజు దేశ ఆర్థికంగానే కాదు, సామాజికంగా, నైతికంగా అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి పథం వైపు నడుస్తుంది. కేవలం భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే బాగుండు, గతంలో శివాజీ లాంటి వ్యక్తి నా కుటుంబంలో పుడితే బాగుండు అనేటటువంటి విషయం ఎట్లుందో, ఈరోజు నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి నా దేశంలో ఎందుకు లేడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మన అసలు శాశ్వత శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీ గురించి తప్పిస్తున్నారు. మొన్న జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని పట్టుకొని మేము నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భారతీయులం అని చెప్పుకుంటున్నారంటే అది నా నరేంద్ర మోడీ అనేటటువంటి విషయాన్ని నేను గర్వంగా చెప్తాను. ఎస్, నిజంగానే నరేంద్ర మోడీ అంటే నా హీరో, నా దేవుడు అనే విషయాన్ని నేను కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలంటే ఒక నాయకుని గురించి. మోడీ గారు అంటే గాంధీ భక్తుడా కాదు గాడ్సే భక్తుడు అని అంటున్నారు, దీన్ని మీరేమంటారు? ఒక కేటీఆర్ లాంటి వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా ఇంతకుముందే చెప్పిన కదా, ఈరోజు తండ్రి చాటు కొడుకు. ఈరోజు నాకు టాలెంట్ లేదా, నేను కూడా నాకు సరే అదే ప్రతిబంధకమేమో, వారసత్వమే ప్రతిబంధకం కావచ్చు అనేటటువంటి రకరకాల టెక్నికల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ముమ్మాటికి వారసత్వ రాజకీయమే. కుటుంబ రాజకీయంలో ఈరోజు ఆయన ఒక పావు మాత్రమే. ఈ కేసీఆర్ అనేటటువంటి కుటుంబం ఈరోజు కేటీఆర్, కవిత, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ బాబు, ఇంకెవరు, ఇంకా 5-6 ఒకటే కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటే దాన్ని ఏమంటాం? ఇట్లాంటి వ్యక్తులు దేశ ప్రజాని గురించి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, ఈ దేశ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతుంటారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారంటే, ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఈ దేశ ఔన్నత్యం గురించి, ఈ దేశ సమగ్రతను ఇబ్బంది కలిగించేటటువంటి విషయాల గురించి, ఈ దేశ సైనికుల గురించి, ముఖ్యంగా చైనాలో జరుగుతున్నటువంటి చైనా బార్డర్లో జరుగుతున్న సంఘటనలకు ఆడ చేత కాదని రకరకాలు, అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం నీళ్లు తాగుతూ ఈ దేశం ఉప్పు తిని ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కనీసం వాళ్ళకు నోరెట్లు వస్తుందనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళకు సీఎం కుర్చీ అంటే గౌరవం లేదు, మంత్రి పదవి అంటే గౌరవం లేదు. ఒక అహంకారపూరితమైనటువంటి మాటల చేత ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి ప్రజలు ఓపిక పడుతున్నారు తప్ప, ఒక్కసారి టర్మ్ కంప్లీట్ అయిందంటే భవిష్యత్తులో వాళ్ళకు డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి అనే విషయాన్ని వాళ్ళకు గుర్తించాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా గతంలో ఎలక్షన్స్ చూసుకున్న మన 5 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ ప్రభావం అనేది తెలంగాణలో కానీ ఇక్కడ ఈ ఏరియాలో కానీ ఎలా ఉండబోతుంది అంటారు భవిష్యత్తులో? ఖచ్చితంగా. అంటే ఏదైతే మిగతా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి రిజల్ట్ యొక్క ప్రభావం ముమ్మాటికి తెలంగాణ ప్రాంతం పైన ఉంటుంది. ఈరోజు మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భిన్నమైనటువంటి కల్చర్ ఉన్నటువంటి రాష్ట్రం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరి మధ్యలో ఒక సఖ్యత కలిగినటువంటి రాష్ట్రం ఇది ఉంది. అయితే దీని మధ్యలో చిచ్చు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ ఇద్దరు కూడా. అయితే దీన్ని అంటే కులాల మధ్యలో మళ్ళీ వ్యత్యాసం తీసుకురావాలి, మతాల మధ్య వ్యత్యాసం తీసుకురావాలి, వీటిని లాబింగ్ చేయాలి అనేటటువంటి సందర్భంలో ఈరోజు ఎంఐఎం పార్టీని దగ్గర తీసుకొని రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా మేము ఒకటే అనుకుంటున్నాం. ఈరోజు నిజంగానే మాకందరూ కూడా ఒకటే ఏంటంటే మోడీ ఐకాన్. మోడీ తర్వాత ఆయన చేపట్టేటువంటి ప్రభుత్వ పరిపాలన, ఆయన చేసినటువంటి విధానాలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఇవే మా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకొస్తాయి. ఈరోజు సామాన్యునికి ఈరోజు ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చేసి ఒక కుటుంబానికి 5 లక్షల నుంచి ఆ పైచలకు ఈరోజు వెచ్చించి ఏదైనా సర్జరీ చేసుకోవాలన్నా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటే, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి నిధులు కేటాయించకపోవడం వల్ల ఎవరు కూడా ఆరోగ్యశ్రీ కార్డుని యాక్సెప్ట్ చేయకపోతే చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీకి పట్టం కడతారని చెప్పేసి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్.
అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులు ఇస్తే ఆ రేషన్ కార్డు పైన నరేంద్ర మోడీ బొమ్మ ముద్రిస్తే నరేంద్ర మోడీ గారిని దేవునిగా భావించి ఆ ఇంట్లో పెట్టుకొని ఆయన ఓట్లు వేస్తారని చెప్పేసి భయపడి ఈరోజు రేషన్ కార్డు ఇవ్వట్లేదు. ఇదంతా ఎందుకు నిదర్శనం అని అంటే రేపు ఓడిపోతా అనే భయం ఈరోజు కేసీఆర్ కళ్ళలో కనబడుతూ ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తుందనేటటువంటి భయం ఈరోజు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఇంటి సభ్యులందరి కళ్ళల్లో కనబడుతూ ఉంది. ఇదే మాకు విజయానికి సూచిక. ఎస్, కేసీఆర్ భయపడుతున్నాడు, రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అనేటటువంటి విశ్వాసాన్ని దీనికే నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. కేంద్రమే కొనాలి అని టీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నా చేశారు. దీని గురించి మీరేమంటారు? ఈచుడు చేయికి రాయించినటువంటి పరిస్థితి ఈరోజుకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్కి మొదటి నుండి కూడా చెప్పిన ప్రతి మాట అబద్ధం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 3 ఎకరాల భూమి ఇస్తాం దళితునికి, ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి విషయాన్ని పదే చెప్పి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి దానికి రకాలైనటువంటి తెలంగాణ యాసలో, భాషలో ప్రజలందరూ కూడా మభ్యపెట్టించేసేసి ఆకర్షితులను చేసి అరే కేసీఆర్ లాంటి వ్యక్తి మాకు సీఎం అయితే మాకు ఇంకేంటి అనేటటువంటి ఒక అంత నమ్మకం కల్పించి తీరా గొంతు కోసినటువంటి పరిస్థితి కేసీఆర్ది. ఈరోజు వరి విషయంలో కూడా తెలంగాణ రైతాంగం వరేస్తే ఊరే అనేటటువంటి ఒక్క మాట మాట్లాడితే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎంత ప్రభావితమవుతారని చెప్పేసి భయభ్రాంతులకు గురై వరి పండించలేక, పండించిన వాళ్ళు అమ్ముకోలేక ఈ తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురైనటువంటి పరిస్థితికి కారణం ఎవరంటే కేసీఆర్. అదే కేసీఆర్ కేంద్రం ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఒప్పందాన్ని ఆ రోజు మనం వీళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏంది, ఈరోజు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కమిట్మెంట్ జరిగింది, ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పకుండా కేవలం ఈ నెపమంతా తీసుకెళ్ళి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే పెట్టాలి. అదేవిధంగా ఇది విషయం ఏం జరగాలి, ఇక్కడ మొన్న హుజరాబాద్లో కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు గెలవలేకపోయి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు టీఆర్ఎస్ పని అయిపోతుంది అనేటటువంటి ఆలోచిస్తున్న తరుణంలో ఏదో ఒక సమస్య క్రియేట్ చేయాలి, ఏదో ఒక రకమైనటువంటి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసు, ప్రజల యొక్క ఆలోచనలు మళ్లించాలనేటటువంటి ఉద్దేశంలో ఈరోజు ధర్నా, ఆయననే అధికారంలో ఉండి ఆయనే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన్నే ధర్నాకు తీసుకొని ఆయనే బంధువులలో పాల్గొని ఆయనే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నట్టు అని చెప్పి మళ్ళీ మాట మార్చుకొని తోకమర్చుకొని వచ్చి మళ్ళీ కొనుగోలు చేస్తానంటే ఎవరిని మోసం చేస్తున్నాడు, ఎవరిని మభ్యపెడుతున్నాడు? ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయనకు ఇది పిచ్చితుగ్లక్ పరిపాలన అనేటటువంటి విషయం ఈరోజు మొన్నటి విషయంలో కూడా స్పష్టమైంది. మీరు అన్నట్టు వరి విషయంలో ఇక్కడ చూసిన ప్రజలు ఏ కష్టంతో మీ దగ్గరకు వచ్చినా నేనున్నానంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు అండగా ఉంటారని మాకు తెలిసింది. వాళ్ళు కోరుకున్నట్టుగానే మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం వస్తే మీరు ఏ అజెండాతో ముందుకెళ్తారు? అంటే మొట్టమొదటిగా నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మొదటి ఎజెండాలో ఒకటే అంశం ఏంటంటే ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతుందో దాంట్లో ఈ ప్రాంతానికి చెందాల్సినటువంటి వాటా పూర్తిగా ఇక్కడే ఖర్చు పెట్టించే దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రోడ్ల సమస్య కావచ్చు, కాలుష్యం సమస్య కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇక్కడ ఇన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా మీకు తెలియదండి, చాలా కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు ఈరోజు దళితులు, పీడితులు, బడుగులు, బలైన వాళ్ళు అందరూ కూడా దాదాపు సోలాపూర్, పూణే, ముంబై లాంటి పట్టణాలలో, నగరాలలో వలస వెళ్ళి బతుకుతున్నారు. అక్కడ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ నిర్మాణాలలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు, చాలామంది, వేల మంది ప్రాణాలు కోల్పోయి శవాలు ఇక్కడికి వస్తున్నారు. కానీ ఒక్క నాయకుడు ఈరోజు పట్టించుకునే పరిస్థితి, అరే ఇక్కడ ఇంత వనరులుండి, ఇన్ని అవకాశాలుండి, ఇక్కడ ఉపాధి కల్పిస్తే అంత దూరం వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు వలస వెళ్ళే పరిస్థితి లేదు కదా అనేటటువంటి విషయాన్ని కనీసం ఈ రోజు వరకు ఆలోచించకపోవడం. నేను ఎమ్మెల్యే అయితే మొదటి అంశం నేనే స్వయాన ఈరోజు ముంబై, పూణే, మహారాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి వాళ్ళకు ఉపాధి ఇక్కడ స్థానికంగా కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ మీకు చూసుకుంటే ఈ నియోజకవర్గంలో యూత్ నుంచి బాగా సపోర్ట్ కానీ ఫాలోయింగ్ కానీ చాలా బాగుంది. మీరు యువతను ప్రోత్సహించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు అందరూ కానీ యువకుల్ని కేవలం కార్యకర్తలుగా ఉంచకుండా యువకుల్ని నాయకులుగా తీర్చిదిద్దడం అనేది నా సంకల్పం. నేను నాయకుడమై ఆ ఒక్క ఫలాన్ని నేను అనుభవించడం కంటే నా చుట్టూ ఉన్న ఇంకో 10 మంది నాయకులను తయారు చేయాలనేది నా కాన్సెప్ట్. యువకుల్ని భవిష్యత్తు రాజకీయాలను శాసించాలి, యువకులే భవిష్యత్తు రాజకీయాలు కీలకమైనటువంటి భూమిక వహించాలి. యువకులకు ఉన్నటువంటి యొక్క కసి ఒక స్టేజ్ దాటిన తర్వాత
అంత సాధించాలనేటటువంటి ఒక కాంక్ష అనేది తగ్గుతుంది. కాబట్టి యూత్ని ఎందుకు ఎంచుకుంటున్నా అంటే యువతలో కరప్షన్ అనేది తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కరప్షన్ కంటే సాధించాలనేటువంటి తపన ఎక్కువ ఉంటుంది. కాబట్టి యువకులు రాజకీయాలకు రావాలి. యువకులందరూ కూడా క్రియాశీల రాజకీయాలకు వస్తే ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అవినీతికి కానీ లేకుంటే లంచగొండితనం కానీ ఇట్లాంటి వాటిని రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే రాజకీయాల్లో అలా లేదు, డబ్బులు లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలానే ఉంటుంది. కానీ యువత రాజకీయాల్లోకి రావాలంటే చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఖచ్చితంగా చేస్తున్నాం. ఈరోజు మౌత్ పబ్లిసిటీ కావచ్చు, మీలాంటి మీడియా ద్వారా అంటే కూడా చాలా విషయాలు ఈరోజు యువతకు చెప్పాలనుకుంటున్నాం. యువత అంతా కూడా ఒకటే విషయం ఆలోచించింది. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారండి. రేపు నాయకుడు అనేటువంటి వ్యక్తిని, కరప్షన్ చేయనటువంటి వ్యక్తిని, డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ సమాజంలో ఈ సామాజిక అంశాలపైన ఈ ప్రాంత పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నాయకునిగా తీర్చిదిద్దాలి, నాయకునిగా సపోర్ట్ చేయాలనేటటువంటి విషయం యువకులకు తెలుసు. కాబట్టి అట్లాంటి యూత్ని రాజకీయాలకు రావాలని అనుకుంటున్నాం. మీరు అన్నట్టు వారసత్వ రాజకీయాలు లేకుంటే ఎవరు తాత ముత్తాతలు నేను మినిస్టర్ చేసినని అట్లాంటి వాళ్ళు, లేదంటే ఈయనకు కొన్ని వందల కోట్లు ఉన్నాయి అలాంటి నాయకుడినే తీర్చి సపోర్ట్ చేయాలనేటటువంటి విషయం ఒకప్పుడు ఉండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు డబ్బుల విషయం పక్కన పెట్టేసి, వారసత్వ రాజకీయాలను పక్కన పెట్టేసేసి నికార్స్ అయినటువంటి కమిట్మెంటు, చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులని సపోర్ట్ చేయాలనేటటువంటి విషయాన్ని ఈరోజు అందరూ కూడా యువకులందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. అదే బేస్ చేసుకొని వాళ్ళని రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వాళ్ళందరి యొక్క సపోర్ట్ తీసుకొని ముందుకెళ్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫైనల్ ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటే, ప్రజలందరూ కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం మనకున్నటువంటి బాధ్యతలను కూడా మర్చిపోకుండా ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫలాలు ఏవైతున్నాయో వాటిని అందుకోవడం కోసం మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరో పెత్తందారులో, ఎవరో బడా నాయకుడో, లేకుంటే ఇంకెవరో డబ్బుతోటో అధికారంతోటో అణచివేతకు ప్రయత్నం చేస్తే ఆ అణచివేతని ప్రతిఘటించేటటువంటి శక్తి మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యువత కూడా ఖచ్చితంగా డబ్బున్నోడే నాయకుడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు ప్రశ్నించే తత్వం, సమస్యలపైన పోరాడేటటువంటి కసి ఉన్నటువంటి నాయకుడిని ప్రోత్సహించాలి. అలాంటి సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలో కొనసాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు చూసుకుంటే డ్రగ్స్ వాడకం అనేది ఈ రాష్ట్రంలో ఎక్కువగా పెరిగిపోయింది. చిన్న చిన్న పిల్లలు కూడా, యూత్కు కూడా చాలామంది ఎడిక్ట్ అవుతున్నారు. రీసెంట్గా కూడా ఒక పెద్ద కేసు అనేది, అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అసలు దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజానికి పెద్ద ప్రతిబంధకంగా ఏర్పడింది. ఈరోజు తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం ఈ డ్రగ్స్ని తీసుకొని ఈరోజు బాగా డబ్బున్నటువంటి కుటుంబాలు అనేకం నాశనమవుతున్నటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో ఈరోజు ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్ద మనుషులు కొంతమందిని ప్రోత్సహించడం, కొంతమందిని వెనకేసుకు రావడం వల్ల ఈ రకమైనటువంటి కొనసాగుతుంది. ప్రభుత్వ విధానాలు మారాలి, చట్టాలకు స్వేచ్ఛనివ్వాలి, ఆ చట్టాలు ఇంకా కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ సంఘటనలకి ఎవరు పాల్పడినా ఇది తప్పదు అనేటటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసేలా అలాంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతులకి సహాయపడాలని రైతు బంధు ఇలాంటివి చేశారు. మరి ఇక్కడున్న పంటలను డెవలప్మెంట్ చేసే విధంగా వాటర్ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటారు ఈ ఏరియాలో? ఖచ్చితంగా అండి. గతంలో నిర్మించినటువంటి 2 ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ మేజర్గా. ఒకటి కోట్పల్లి రిజర్వాయర్, ఇక్కడ ఒకటి జుంటిపల్లి ప్రాజెక్ట్ అని ఉంటుంది. అదేవిధంగా నిర్మాణం మధ్యలో ఆగిపోయినటువంటి శివసాగర్ ప్రాజెక్ట్ అని ఆలల్ మండల్లో ఉంటుంది. అయితే ఇవి 3 కనుక నిజంగానే దాన్ని సక్రమంగా డెవలప్ చేసి ఈరోజు రైతులకు అందిస్తే కనుక నిజంగానే ఈరోజు తాండూరు నియోజకవర్గ రైతాంగం యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగుపడినవి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అలసత్వం కలిగినటువంటి నాయకులు ఉన్నటి చేత దశాబ్దాల కాలంగా ఇక్కడ కోట్పల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా
పుడుకుపోయినాయి. అదేవిధంగా జుంటిపల్లికి సంబంధించినటువంటి కాలువలు అసలు కనబరుగైపోయినాయి. అయితే దీని నుంచి కనీసము ఎవరి పొలాలకు నీళ్ళు అందలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తించలేని పరిస్థితి ఉంది. ఇరిగేషన్ ఆఫీసర్లు అసలు ఏం చేస్తున్నారనే విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు. చాలా ఇబ్బంది ఉంది. శివసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఈ పాటికి ఎప్పుడో కంప్లీట్ కావాలి. దానికి సంబంధించిన నిధులు కేటాయించట్లేదు. దానికి సంబంధించి ఎవరు కనీసం ఈరోజు శాసనసభలో కానీ ఎక్కడ కూడా కనీసం మాట్లాడి ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా లేదు. కాబట్టి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ గతంలోనే ఈరోజు శివసాగర్ ప్రాజెక్టుని పెద్ద ఉద్యమం చేసినాం. మేము భవిష్యత్తులో కూడా ఈ 3 చెరువుల అభివృద్ధి చేత తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదపడతామనేటటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఇప్పుడు బీజేపీ అంటేనే చాలామంది ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ వాదాలు, దైవభక్తి అనేది బాగా ఉంటుంది. అసలు ఈ ఏరియాలో చూసుకుంటే పుణ్యక్షేత్రాల అభివృద్ధి అనేది ఎలా ఉంది? ఒకవేళ ఇక్కడ బీజేపీ బలపడితే ఆలయాల పరంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. తాండూరు నియోజకవర్గంలో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ జుంటిపల్లి రామస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ అది నేను పుట్టక ముందు ఏ స్థితిలో ఉందో ఈరోజు కూడా అదే స్థితిలో ఉంది. అదేవిధంగా పెద్దేముల మండలికి వస్తే అంబురామేశ్వర టెంపుల్ ఉంది. అది మా నాన్న పుట్టక ముందు ఏ రకంగా ఉందో ఆ రకంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏకాంబరీశ్వర ఆలయం అని చెప్పేసి బషిరాద్ మండలంలో ఉంది. ఆ ఆలయ స్థితి కూడా ఇప్పటికి కూడా అదే విధంగా ఉంది. అంటే ఇంతటి గొప్ప ఆలయాలుండి ఈ టెంపుల్స్ 3 కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. అంతటి మహిమగల దేవాలయాలని అభివృద్ధి చేయాలనేటటువంటి విషయం సోయలేనటువంటి పరిస్థితులలో ఉన్న అధికారులు. కాబట్టి ఈ విషయం పట్ల మీరు అన్నట్టు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 దేవాలయాలని రాష్ట్రంలోనే ఒక గొప్ప దేవాలయాలుగా తీర్చిదిద్దాం. ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే మీ ఫ్యామిలీలో ఎవరు పాలిటిక్స్లో లేరు పెద్దగా అని చెప్పారు, మీరే మొదటివారు. ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ ఇబ్బందుల కోసం పోరాడుతూ ఉంటారు. ఫ్యామిలీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అప్పుడప్పుడు. అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది మీకు? అంటే ఫ్యామిలీ సపోర్ట్ మాటికి పూర్తిగా ఉంటుందంటే, అయితే మాది చిన్న అంటే నాకంటే ముందు మా వదిన ఇంతకుముందు మహిళా రిజర్వేషన్ వస్తే మా వదిన జెడ్పీటీసీకి ఉంది. మా అన్న అంటే వేరే పార్టీ తరఫున, మా అమ్మ సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లి అంటే నేను అప్పటికి రాజకీయాల్లో ఒకవైపు కొనసాగుతున్నప్పుడు కూడా ఇంటి దగ్గర అట్లాంటి పరిస్థితి ఉండే. పెద్దగా ఆడ అవకాశం ఉంది, వీళ్ళని పెట్టాలి, ఒక మంచి కుటుంబం కాబట్టి ఉంచాలనేటటువంటి పరిస్థితి తప్ప పెద్దగా రాజకీయ అవగాహన ఉండి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఈరోజు నేను అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా లీడర్గా ఉన్నా అనే దాంట్లో ఇప్పుడు మా భార్య ఉంటే ఇప్పుడు ఆమె కూడా ఎంఎస్సీ బీఎడ్ పూర్తి చేసింది, కానీ హౌస్ వైఫ్ అని ఉంటుంది. ఆమె పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ చేయకపోయినా, ఏదైనా ఫోన్స్ వచ్చి నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు తను విని ఒక సమస్య గురించి ఉంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి పడుకునే ముందు ఏమైంది, అదే ఒక ప్రాబ్లం మాట్లాడినా కదా, సాల్వ్ అయిందా, వెళ్ళొచ్చినావా లేదా అనే విషయం అట్లా అంత పూర్తి సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది, మరి మీ అంబిషన్ ఏంటి? ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండాలి. ఈ తాండూరు నియోజకవర్గాన్ని అందరికంటే అభివృద్ధి పరిచి ఇది రమేష్ కుమార్ ఎమ్మెల్యే కావడం వల్ల ఈ తాండూరు అభివృద్ధి చెందిందనేటటువంటి విషయం ప్రజల మధ్యలో వినాలనేటువంటి నా కళ. తప్పకుండా సార్, మీరు అనుకున్నట్టుగా మీ కళ నెరవేరాలని మా V3 ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.